ఆంధ్రప్రదేశ్లో నేడు రేపు భారీ వర్షాలు అదేవిధంగా వారం రోజుల పాటు విస్తారంగా వర్ష సూచన ఉందని చెప్పి కూడా ఏదైతే విశాఖ వాతావరణ శాఖ ఇవాళ మధ్యాహ్నమే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఇంపాక్ట్ విజయవాడలో ఇవాళ సాయంత్రం కల్లా చూపించినటువంటి పరిస్థితి. విజయవాడ నగరంలో ఒక గంట సమయం పాటు ఎడతెరపలేనిటువంటి భారీ వర్షం కురిసింది. ఈ వర్షపాతంతో పూర్తిగా రోడ్లన్నీ కూడా నగరంలో జలమయమని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే రామాయంపాడు, అదేవిధంగా కస్తూరిబాయి నగర్, ఇంకా గాంధీనగర్, అదేవిధంగా లోటత్తు ప్రాంతాలు అయినటువంటి సింగినగర్, బందర్ రోడ్లు అన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి. దాదాపు అరికాల లోతు వరకు కూడా నీళ్లు ప్రవహిస్తుండటంతో కొద్దిగా నడకలు వేయడానికి కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. మరోవైపు వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి వేసవి అదేవిధంగా ఎండతాపంతో నిరాశ చెందినటువంటి విజయవాడ వాసులు కొంతమేర ఈ వర్షతాపంతో కూడా కొద్దిగా సేద తీరారని మనం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే వారం రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఇటు సముద్ర తీర ప్రాంతాలు మొత్తం కూడా అంటే విశాఖ దగ్గర నుంచి మొదలుకొని ఇటు విజయవాడ, గుంటూరు, అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు, తిరుపతి వరకు కూడా భారీగా ఈ వర్ష సూచన వారం రోజుల పాటు ఉండబోతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఇంపాక్ట్ విజయవాడలో ఇవాళ కనపడినటువంటి పరిస్థితి. ఇక మిగిలిన నగరాల్లో కూడా వర్షపాతం అక్కడక్కడ నమోదైనట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను విజయవాడకు సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, అదేవిధంగా కలెక్టరేట్ నుంచి కూడా అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక సింగనగర్ ఏరియా అయితే కాస్త వర్షానికే కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీటిలో కుంగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అక్కడ ఉండేటువంటి వాసులు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరోవైపు వర్షపాతంతో నమోదైనటువంటి ఈ నీరు అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆ మురుగు నీరు అంతా కూడా ఇటు కాలువల నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఇటు నగరంలోకి ప్రవేశించడమే కాకుండా కాలనీళ్ళు, ఇళ్లలో కూడా ప్రవేశించేటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దోమల బారి కూడా దోమల నుంచి కూడా అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే విజయవాడ నగర వాసులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని కూడా చెప్పక తప్పడం లేదు. ఓవర్ టు స్టూడియో.